వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన నలుగురు ఇంటిపైకి రాళ్లు విసురుతుండగా కానిస్టేబుల్ నిలువరించేందుకు ప్రయత్నించారు. అయితే అతనిపై కూడా వారు తిరగబడ్డారు. ఆ సమయంలో రమేష్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అప్పటికి రమేష్ ఇంటి దగ్గర భద్రత పెంచారు. దాడి చేసే ప్రమాదం ఉండటంతో మాజీ మంత్రి ఇంటి ముందు ఇబ్రహీంపట్నం పోలీసులు ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడింది టీడీపీ కార్యకర్తలేనని, వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన నలుగురు ఇంటిపైకి రాళ్లు విసురుతుండగా కానిస్టేబుల్ నిలువరించేందుకు ప్రయత్నించారు. అయితే అతనిపై కూడా వారు తిరగబడ్డారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే జోగి రమేష్ ఇంటి దగ్గర భద్రత పెంచారు. దాడి చేసే ప్రమాదం ఉండటంతో మాజీ మంత్రి ఇంటి ముందు ఇబ్రహీంపట్నం పోలీసులు ఇనుప ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడింది టీడీపీ కార్యకర్తలేనని, వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై అయితే రాళ్ల దాడి జరిగింది. ఇంతకు ఎవరు చేశారు అనే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఫోన్లో కృష్ణ. దీపిక, మరి కాసేపటి క్రితమే మాజీ మంత్రి ఏదైతే గృహ నిర్మాణ శాఖ మాజీ మంత్రి ఉన్న జోగి రమేష్ ఆయన నివాసంపై అయితే కొంతమంది దుండగులు, గుర్తు తెలియని దుండగులు అయితే రాళ్ల దాడైతే జరిగింది. తను ఇంట్లో ప్రస్తుతానికైతే ఎవరూ ఇంట్లో లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలా. ఏదైతే కొందరు ఆ 4-వీలర్ లో వచ్చి ఆ వెంటనే ఆ ఇంటిపైకి రాళ్లు వర్షం అయితే కురిపించిన పరిస్థితి చూస్తానన్నా, ఆ కురిపించిన వెంటనే ఆ ఇంటికి కాపలాగా ఉన్న కానిస్టేబుల్ ఎవరైతే ఆ రాళ్లు విసురుతున్న దుండగులను అయితే వారించే ప్రయత్నం అయితే చేశారు. ఈ సందర్భంలో ఆ కానిస్టేబుల్ పైన కూడా రాళ్ల దాడి అయితే కురిపించినటువంటి సిచ్యువేషన్ అయితే సంభవించింది. కానీ ఎటువంటి గాయాలైతే కానిస్టేబుల్ కి కాలేదు. కానీ వెంటనే చేరుకున్న కానిస్టేబుల్ వెంటనే తన సిబ్బందికి అయితే, పోలీస్ సిబ్బందికి అయితే ఇంటిమేట్ చేశారు. ఈ లోపు పోలీసు వాళ్ళంతా అక్కడికి చేరుకునే సందర్భంగా దుండగులు ఎవరైతే ఆ రాళ్ల దాడికి పాల్పడ్డారో వాళ్ళైతే పరారైపోయినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు ఈ నేపథ్యంలో అంటే గత 2 రోజుల క్రితం కూడా మాజీ మంత్రి ఇంటిపై దాడి జరుగుతున్న ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం ఒక అంచనాకు వచ్చారు. ఆ సందర్భంలో కూడా ఆ ఇంటి చుట్టూ పోలీసు పహరా కట్టి కాయటం వల్ల ఆ రోజు ఎటువంటి దాడిగానే జరగకుండా అయితే నివారించగలిగారు. కానీ ఎవరూ లేని సందర్భంలో ఈ రోజు అయితే ఈ యొక్క రాళ్ల దాడి చేయడం చూసుకున్నట్లయితే ఇది ముందస్తులో భాగంగానే ఆ రోజు వారిని అంటే ఒక తప్పుదో పట్టించి ఈ రోజు వచ్చి ఆ ఇంటి మీద రాళ్లు వేశారని చెప్పేసి కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్న విషయం అయితే మనం చూస్తాను. కానీ ప్రస్తుతానికైతే ఎవరైతే రాళ్ల దాడి కురిపించారో వీళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారనే విషయం ప్రస్తుతానికైతే పూర్తిగా తెలియలేదు. ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు అయితే ఆ ఇంటి చుట్టూ ఏదో ఫెన్సింగ్ అంటే ఒక ఐరన్ ఫెన్సింగ్ వేసి పోలీసులు ప్రహారా అయితే అక్కడ పెట్టినట్లయితే మనం చూస్తాను. ఏదైతే ఇప్పటి వరకు ఇంటి మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరా ఏమిటనే పనిలో అంటే విచారించే పనిలో అయితే పోలీసులు నిమగ్నం ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఋషికొండ భవనాలపై